గడిచిన విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాసి కాపాడి సంరక్షించి ఈ ఉదయకాల సమయం ముందు నీ బిడలమైన మేము పాటల ద్వారా ఆరాధన ద్వారా నిన్ను గణపరిచున్నాము, మహిమపరిచున్నాము తండ్రి. వాక్య భాగాలు చదివిన ముగ్గురు బిడలను దీవించి ఆశ్రదించి రెట్టింపు జ్ఞానమును దయచేయి తండ్రి. నిలబడుతున్న నీ దాసరాలను కొద్ది నిమిషములు నన్ను నీ నోటి బోరెగా వాడుకోమని, నా హృదయ ధ్యానములు నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం గుండెలా సహాయమును దయచేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్టి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. ఈ సమయం చూడలేనటువంటి వారు చాలామంది గతించినటువంటి వారు ఉన్నారు, ఈ లోకాన్ని విడిచినటువంటి వారు ఉన్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి వారు కూడా ఉన్నారు. కానీ చక్కటి సమయాన్ని దేవాతి దేవుడు నీకును నాకును అనుగ్రహించున్నాడు. మరి మొదటగా దేవునికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. చేరించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మన అంశము యేసు గొర్రెగా నీవు ఉన్నావా, యేసయ్య గొర్రెగా నువ్వు ఉన్నావా. మనం లేఖన భాగాలు చదువుకుని ఉన్నాము. మరి ఇక్కడ 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మొదటిది, ఆయన తన గొర్రెల పట్ల చేయగలిగినటువంటి కార్యములు. మొదటిది, ఆయన తన గొర్రెల పట్ల చేయగలిగినటువంటి కార్యములు. పాత నిబంధన పాఠ్యభాగము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి మనము 16 వచనాలు ఇక్కడ చదువుకున్నాం. ఆనాటి ఇశ్రాయేలీలు గొర్రెలతో మరి అనుబంధము ఎక్కువగా ఉండేది. ఎందుకంటే దేవుడైనటువంటి యెహోవా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి ఒక కాపరిగా పంపించి ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, దావీదు గారు కూడా ఆయన కూడా గొర్రెలకి కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెలని ఏ రీతిగా కాచి ఉన్నాడో, ఏ రీతిగా వాటిని మేపి ఉన్నాడో, మరి పచ్చిక గల చోట్ల వాటిని ఏ రీతిగా పరుండబెట్టి ఉన్నాడో లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ మొదటి పాయింట్ అంటే మొదటి మాట ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తన గొర్రెల పట్ల ఏమి చేయగలిగాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలు తల్లి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఏమంటున్నాడండి ఇక్కడ? మరి ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. అందుకే మేకా ప్రవక్త కూడా ఒక మాట మాట్లాడుతున్నాడండి. మేకా గ్రంథము 4వ అధ్యాయము 6, 7 వచనాలలో దూరమునకు వెళ్ళగొట్టబడిన వాటిని కదండి, దూరముగా వెళ్ళిపోయినటువంటి గొర్రెలను మరి ఎక్కడికి అవి వెళ్ళిపోయిన వాటిని అన్నిటిని కూడా సమకూర్చి వాటిని అన్నిటిని కూడా తీసుకుని వస్తానని ఇక్కడ ఆయన కూడా మనకి అక్కడ అంటున్నాడు. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టిన వారిని బంధింపబడిన వారిని సమకూర్చెదను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. మరి కుంటివారిని గుడ్డివారిని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకున్న దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని అంటే దూరముగా వెళ్ళగొట్టబడినటువంటి వారు ఎవరండి? అపవాది చేత బంధింపబడినటువంటి వారు, దూరముగా వెళ్ళిపోయినటువంటి వారు. అపవాది చేత దూరముగా దేవుని సన్నిధి నుండి దేవునికి దూరముగా వెళ్ళినటువంటి వారు మొదటి వ్యక్తి ఆదాము గారు. అవునా కదండి? దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయాడు. ఎందుకు దూరముగా వెళ్ళిపోయాడు అంటే, ఎందుకు దూరముగా వెళ్ళవలసి వచ్చినదంటే, అపవాది వారిని ప్రేరేపించడం వలన వారు తినొద్దన్నటువంటి పండుని తిన్నారు కనుక దేవుని ఆత్మను కోల్పోయి వారు దిగంబరులై దేవునికి దూరముగా వెళ్ళిపోయినారు. అందుకే ఇక్కడ దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని, అపవాది వారిని వెళ్ళగొట్టినటువంటి ఆదాము దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయినాడు. మరి
మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే 12వ వచనంలో అన్నాడు, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్టు నేను నా గొర్రెలను వెతికి చీకట గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోవునో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆ జనముల నుండి వాటిని తోడుకుని వచ్చేదను. అవి ఎక్కడెక్కడికి చెదిరిపోయినాయో నా గొర్రెలు, అవి ఎక్కడ చెదరగొట్టబడి ఉన్నావో వాటిని నేను వెతికి వాటిని మరలా నేను తీసుకుని వచ్చేదను అని ఆయన మాట్లాడుతున్నాడండి. అందుకే చెదరిపోయినటువంటి గొర్రెలు రక్షింపబడాలి అంటే, అందుకే లోకాసు వార్త 19:10లో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన ఏమన్నాడండి, మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షిస్తానికి ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. మరి కీర్తన గ్రంథంలో 23వ సంకీర్తన 2వ వచనంలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టెను. దావీదు గారు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టెను. ఇప్పుడు దేవుడు కూడా చెదరపోయినటువంటి గొర్రెలనన్నిటిని కూడా, చెదరగొట్టబడిన వాటినన్నిటిని కూడా సమకూర్చి వాటిని ఒక స్థలమునకు నేను చేర్చేదను. ఇక్కడ ఆయన 14వ వచనం అన్నాడు, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. మంచి మేతగల చోట్ల ఆయన వాటిని మేపుతాడంటండి. అందుకే దావీదు గారు కూడా మరి ఏమంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టెను, పరుండ చేయను అంటే పచ్చిక కలిగిన చోట్ల ఆయన నడిపిస్తాడు అని ఇక్కడ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అందుకే వాటి గాయములను కట్టెదను అంటున్నాడు. మరి మంచి సమరణ గురించి మనము నేర్చుకుని ఉన్నాం. మంచి సమరయుడు దారిన వెళుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అంతకు ముందరి 2 వ్యక్తులు వెళ్ళి ఉన్నారు కదండి. ఆ మార్గాన్ని 2 వ్యక్తులు వెళ్ళినప్పుడు కూడా ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని ఎవ్వరు కూడా చూడలేదు, ఎవరు కూడా పరామర్శించలేదు, ఎవరు కూడా లేవనెత్తలేదు. ఆ పడి ఉన్నటువంటి స్థితిని చూసి ఉన్నారు కానీ వెళ్ళిపోయి ఉన్నారు. ఒక సమరయుడు మాత్రము ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గాయాలను కడిగి కట్టి నూనె పోసి ఉన్నాడు. అందుకే ఇక్కడ నేను మంచి మేతగల చోట మాట్లా వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు వాటిని నేను మేపెదను అంటున్నాడు. ఇక్కడ 14వ వచనం, తప్పిపోయిన దాన్ని నేను వెతికెదను, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్లు కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపత్తును. మంచి సమరయుడు ఏం చేసినాడండి, ఆ పడినటువంటి వ్యక్తిని చూశాడు, గాయాలతో ఉన్నాడు. ఆ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఆ గాయాలను కడిగి మరి నూనె పోసి కట్లు కట్టినాడు. ఇక్కడ కాపరి అయినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు కూడా గాయపడిన వాటిని, ఆయన గాయపడినటువంటి వాటిని నేను తోలుకుని వస్తాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ మరి ప్రభు అయినటువంటి యెహోవా వాకిదే, తప్పిపోయిన దాన్ని నేను వెతికేదను, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్లు కట్టుదను. ఏ గొర్రె అయితే గాయపడి ఉంటుందో, ఏ గొర్రె అయితే గాయాలతో ఉంటుందో, ఏ గొర్రె అయితే బలహీనముగా ఉంటుందో దాన్ని ఏం చేస్తానంటున్నాడండి, దాన్ని బలపరుస్తాను అంటున్నాడు దేవుడు. అందుకే మంచి సమరయుడు లోకాసు వార్త 10:33-34లో మనకి ఆ మాటలు రాయబడి ఉన్నది. సమృద్ధి కలిగినటువంటి స్థలంలో దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాను అంటున్నాడు. అందుకే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేశాను. పచ్చిక కలిగిన చోట్ల దేవుడు మనల్ని పరుండ చేస్తాను అంటున్నాడు. మరి నిత్య జీవము దేవుడు మనకిస్తానికి సిద్ధముగా ఉన్నాడండి కదండి. దేవుని మాటలు మనం వింటే ఆయన నిత్య జీవము మనకి ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం చాలమ్మా కదండి. అవి ఎన్నడను కూడా నా చేతి నుండి ఎవరు కూడా తీసుకుని వెళ్ళారు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు.
దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కనుక అవి ఎన్నడూ కూడా నశింపవు. అందుకే యోహాను సువార్త 14:1-6లో కూడా మరి నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ముందుకు మనమందరము కూడా మరి నడిచేటువంటి మార్గమునైన సరళం చేయటానికి అక్కడ అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏమంటున్నాడమ్మా? మీ హృదయములను కలవరపడనీయొద్దు. నేనుండు స్థలములో మీరుండులాగనా మరలా మీ వద్దకు నేను వస్తా, మీకు స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయటానికి ఆయన వెళుతున్నానని ఇక్కడ లేఖనాలలో మనకి తెలియజేస్తున్నాడు. నేనుండు స్థలంలో మీరుండులాగనా కదా. యోహాను సువార్త 14:5 ఒకసారి చదువుకుందామండి. చాలు తల్లి. నేనే మార్గమును నేనే సత్యము, మరి నా ద్వారా తప్ప ఎవడనో కూడా తండ్రి దగ్గరికి వెళ్ళరు అని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నాడు. అందుకే ఇశ్రాయేలుకు ముందు నడిచినటువంటి దైవమైనటువంటి మరి యేసయ్య ఇలాంటి మాటలు అంటే, నేను కాపరిని. ఆయన ఏ కాపరమ్మా? మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి. యేసయ్య మంచి కాపరి. ఇక్కడ చెదిరిపోయినటువంటి గొర్రెలు, ఆ చెదిరినటువంటి గొర్రెలు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అక్కడికక్కడికి చెదిరిపోయి ఉన్నారు, చెదరగొట్టబడి ఉన్నారు, వాళ్ళు గాయాలతో ఉన్నారు, బలహీనముగా ఉన్నారు. వారందరినీ కూడా ఒక దొడ్డిలోకి సమకూరుస్తాను అంటున్నాడు. వాటికి నేను ఒక దొడ్డిని ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నానంటే ఒక ఎత్తైనటువంటి కదండి సియోను కొండలో వాటికి నేను దొడ్డిని, ఒక స్థలమును ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. మరి ఆ పరలోక పట్టణంలో నీకు నాకు కూడా స్థలము దేవుడు ఏర్పాటు చేయటానికి మనకన్నా ముందుగా నేను వెళుతున్నాను అని ఆయన లేఖనాలలో మనకి తెలియజేస్తున్నాడు. నేనుండు స్థలములో మీరుండులాగనా అంటున్నాడు. ఆయన ఉండేటువంటి స్థలములో మనం ఉండేలాగన దేవుడు మనల్ని కూడా తోడుకుని వెళతానికి మొదటగా ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలులు కూడా చెదిరిపోయినటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని అందరిని కూడా సమకూర్చడానికి దేవుడు వారికి మరి ధైర్యాన్ని ఇస్తున్నాడండి. మళ్ళీ ఇలాంటివి మరి గొర్రెల పట్ల దేవుడు చేసేటువంటి కార్యములు కదా. మొదటి మనం ఏం నేర్చుకున్నాము? ఆయన తన గొర్రెల పట్ల చేసినటువంటి కార్యాలు. ఏ కార్యాలు చేశాడు? బలహీనమైన వాటిని బలపరిచాడు, చెదిరిపోయిన వాటిని ఆయన మరి పోగు చేసుకుని వచ్చినాడు, గాయపడిన వాటిని గాయాలని కట్టి ఉన్నాడు కదండి. ఎవరైతే వేదనలోను, బాధలలోను, చింతలోను కృంగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని, అంటే ఒక కాపరిగా ఆయన చేసేటువంటి పని. మరి గొర్రెగా ఉండేటువంటి నువ్వు నేను, ఇప్పుడు యేసయ్య మనకి కాపరగా ఉన్నాడండి. కాపరి చేతిలో నువ్వు నేను కూడా ఒక గొర్రె, అవునా కాదా? ఒక గొర్రె. ఎందుకంటే 100వ సంకీర్తన అంటే మీరందరూ కూడా గొర్రెవలే దారి తప్పి పోవుచున్నారు అంటున్నాడు. మీ ఇష్టమైనటువంటి త్రోవలకి మీరు వెళుతున్నారు అంటున్నాడు. మరి ఇక్కడ రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కాపరి పట్ల గొర్రెలు ఏమి చేయాలి? రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కాపరి పట్ల గొర్రెలు ఏమి చేయాలి అంటే కాపరి స్వరము వినాలి అండి. కాపరి స్వరము మనము వినాలి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఆయన మాట్లాడుతున్న, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చేదను. 26వ వచనంలో, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి కదండి. కాపరి స్వరము గొర్రెలకు తెలుసు. ఒక మందని ఒక కాపరి మేపుతున్నాడు అనుకోండి, విజిలేస్తాడా లేదా? విజిల్ వేయగానే అవి ఎక్కడెక్కడ మేస్తున్నా సరే, అవి ఎక్కడెక్కడున్నా కూడా ఆ కాపరి ఎప్పుడైతే విజిల్ వేస్తాడో అవి ఏమనుకోండి అంటే కాపరి మమ్మల్ని పిలుస్తున్నాడు కనుక మనమందరం కూడా కాపర దగ్గరికి వెళ్ళాలి. మనమందరం ఎక్కడికి వెళ్ళాలండి? కాపర దగ్గరికి వెళ్ళాలి అని అవి పరుగున కాపర దగ్గరకు వచ్చి నిలబడతాయి.
కదా. ఇప్పుడు మనం అనేకమైనటువంటి పశువులను మేపుతూ ఉంటారు. వాటికి కాపర్లు ఎక్కడుంటారు? వెనకుంటారు కొన్నిటికి కదండి. మనమందరం కూడా పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి కదా, బరిగొడ్లని తీసుకుని వెళ్తారు. ఆ కాపరి ఎలా ఉంటాడంటే వెనకుంటాడు. కానీ ఈ గొర్రెల కాపరి ఎలా ఉంటాడంటే ముందుంటాడు. ముందుంటాడా వెనకుంటాడా? ముందుంటాడు. ఈ ముందు ఎందుకు ఉంటాడంటే ఆ కాపరి ఎలా ఎటు వెళితే ఈ గొర్రెలన్నీ కూడా ఆ కాపరి వెనకిడితే అవి వెళ్ళిపోతాయి. అంటే కాపరి మీద గొర్రెకు ఉన్నటువంటి నమ్మకం. ఇప్పుడు కాపరి ఎవరు? ప్రభు అయినటువంటి యేసయ్య. గొర్రె ఎవరమి? నువ్వు, నేను, మనం అందరమి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? కాపరి పట్ల గొర్రెలు ఏమి చేయగలవు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాపరి స్వరము, కాపరి మాట మనము వినాలి. విశ్వాసమైనటువంటి మనము దేవుని వాక్యం వినాలి. కానీ ఇప్పుడు వినేటువంటి పరిస్థితిలో లేవు. వింటున్నామండి? చెప్పేటువంటి వారముగా ఉంటున్నామే కానీ వినేటువంటి వారముగా తక్కువైపోతున్నారు. వినేటువంటి వారు తక్కువ అవుతున్నారు, చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు. ముందు వినాలా చెప్పాలా? ఏం చేయాలమ్మా? వినాలా చెప్పాలా? వినాలి. వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసము కలిగిద్ది. ఇప్పుడు కాపరి మాట మనం ఏం చేయాలి? వినాలి. వింటున్నామా మనం కాపరి మాట? కాపరిని అనుసరించి మనం నడుస్తున్నామా? కాపరి గారు చెప్పినటువంటి మాటని విని మరి ఆ పనిని మనం చేస్తున్నామో లేదో ఒక్కసారి మనమే ఆలోచన చేయాలి. అంటే దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుని మాటకి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో, కాపరి స్వరము ఎప్పుడైతే విని ఆ కాపరి మాట విని ఆ వాటి అనుసరించి నడుచుకుంటామో దేవుడు నీకు నాకు నిత్య జీవం ఇస్తాడండి. వినకపోతే జీవం రాదండి. మనం అనుకోవచ్చు, నేను ఎందుకు వినాలి? ఒకరిని మనకి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఒక అధికారి మాట మనం వినాలా వినకూడదా? జాబ్ చేసేటువంటి వారికి ఎక్కువ బాగా తెలుసు అధికారులకి ఎలా విధేయత కలిగి ఉండాలో, ఎలా లోబడి ఉండాలో. ఎందుకంటే వారికి వినయము విధేయత ఎక్కువగా ఉంటుంది కదా. కొంతమందికి చెప్పినా కూడా అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకోలేరు. నేనే చెబుతా, నేనే మాట్లాడతా, నేను చెప్పింది మీరు వినండి. కాపరి చెబితే నేను వినాలా కదండి. ఇక్కడ లేఖనాలు మనతో మాట్లాడుతాయి. కాపరి స్వరం మీరు వినాలి. నా గొర్రెలైతే నా స్వరం వింటి అంటున్నాడు దేవుడు. నా గొర్రెలైతే నా స్వరము వింటయి అంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందామండి. చాలు తల్లి. ఏమంటున్నాడమ్మా? దేవుని చేత మేలులు పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉందంట? ఎలా ఉంది? క్రొవ్వినది అంటున్నాడు ఆయన. వారు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ స్వస్థత పొంది ఉన్నారు, కానీ వారి హృదయం అంట క్రొవ్వు చేత నింపబడి ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 11వ వచనం. చాలు తల్లి కదండి. చెప్పుటకు అనేకమైనటువంటి సంగతి వస్తే చాలు. ఇప్పుడు ఒక కాపరి శ్రద్ధ కలిగి సంఘం మీద ప్రేమ కలిగి ఉన్నటువంటి కాపరి చేయాల్సినటువంటి పని, ఒక గొర్రె తప్పిపోతే చాలా చాలా బాధ. నేను అక్కడ కూర్చున్నానే కానీ దేవాలయం ఇంకే చూస్తున్నా, ఏందా మా బిడ్డలు ఇంకా రాలేదు. చాలామంది ఆలస్యంగా వచ్చారు. చాలా మన ఆలయం చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలోకి రావాలి. ఒక విశ్వాసి రాకపోతే నిజమైనటువంటి కాపరికి చాలా బాధ కలిగిద్దండి. ఎందుకు నా బిడ్డలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారా? ఎందుకు దేవుని సన్నిధికి నా బిడ్డలు రాకుండా ఉండారా? ఎందు నిమిత్తము? ఒకవేళ నేను పెట్టేటువంటి ఆత్మీయ ఆహారంలో ఏమైనా లోపం ఉన్నదా? ఏమైనా జరుగుతున్నదా? నేను చాలా చాలా బాధపడుతూనే కూర్చున్నా. ఏంది మా సంఘ బిడ్డలు ఇంకా రాలేదు? ఒకవేళ ఈరోజు స్త్రీల ఆదివారం అని కొందరు స్త్రీలు రాలేదేమో పాపము.
అండి దేవుని కార్యాలు జరిగేటప్పుడు మీకు నేను చిన్న ఉదాహరణ చెబుతానండి. ఒక వ్యక్తి అంట మరి అంటే ఈ దేశం నుండి విదేశాలకి కొన్నిటిని చేపలను తీసుకుని వెళుతున్నాడంటండి. కొన్ని చేపలను తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో అన్నిటి మీద మూతలు పెట్టేశాడంట. ఒక దాని మీద మాత్రం మూత పెట్టలేదంటండి. పెట్టపోతే ట్రైన్లో వెళుతూ ఉండారు, ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి వీటిని గమనించినప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడంట ఈ వ్యక్తిని, అన్నిటికీ మూతలు పెట్టేవి ఒక్కదానికి మాత్రం నువ్వెందుకు మూత పెట్టలేదంటే ఆ వ్యక్తి అన్నాడంట, అవన్నీ మూతకు పెట్టకపోతే అవి ఎగిరి పడిపోయి పారిపోతాయి, ఎటోగొట్టి వెళ్ళిపోతాయి, అందుకే వాటిని భద్రం చేశాను. మరి ఈ ఎగరవా, ఈ పారిపోవా, ఈ బయటికి రావా అని అడిగాడంట. ఏమన్నాడండి? ఈ ఎగరవా, బయటికి రావా, పారిపోవా అని అడిగాడంట. నువ్వే చూడు అక్కడ నుంచుని అన్నాడంట. ఆ వ్యక్తి చూస్తున్నాడంట. పాపం ఒకటంట కష్టపడి ఎట్టో గొట్ట అది ఎంతో కష్టపడి నిందలు అవమానాలు అన్నీ ఓర్చుకుని ఎలాగలా నేను ఎట్టో గొట్ట పైకి ఎక్కాలని కొంచెం ట్రై చేస్తూ అది కాస్త పైకి వచ్చిందంట. ఈ లోపు ఇంకోటి ఉందంట. నువ్వెక్కడికి వెళ్తావని ఇంకా ఒక్క నిమిషం ఉంటే అది పాపం పైకి వచ్చిద్ది. నువ్వెక్కడికి వెళ్తావని ఇది గబగబా పోయి దాన్ని పట్టుకుని ఎక్కడేసింది, మళ్ళీ ఆ స్థితిలోనే పడేసింది. ఎక్కడేసింది? కిందే. అంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి. నీ సహోదరే కదండి, మన సంఘమే కదండి, మన బిడ్డలే కదండి. ఒకళ్ళు ఎదుగుతుంటే ఈ పీతల కథ నీకెందుకు చెప్పానంటే పీత లాంటి స్వభావం మనలో కూడా ఉందని నేను మీ మాట చెప్పాను. ఒకళ్ళు ఎదుగుతున్నప్పుడు వెదగనియాలి, అవునా లేదా? ఒక ఆత్మ రక్షించాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి ఒక సాక్ష్యం మనం పొందుకోవాలండి. నా గురించి నేను కాదు చెప్పుకునేది, నా గురించి నేను చెప్పుకుంటే మళ్ళీ ఏ ప్రయోజనం ఉండదు. నా గురించి ఇతరుల సాక్ష్యం చెప్పాలి. యేసుక్రీస్తు వారు కొందరు వ్యక్తుల గురించి సాక్ష్యం చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? మోషే గురించి సాక్ష్యం చెప్పాడు, దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు, దానియేలు గురించి సాక్ష్యం చెప్పాడు, అనేకుల గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు కదా. దావీదుని గురించి నా హృదయానుసారుడు అన్నాడు. మరి దానియేలు గారి గురించి బహు ప్రియుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటున్నామా, మనుషులకి ఇష్టమైనటువంటి వారంగా ఉంటున్నామా, మనుషులను సంతోషపెట్టేటువంటి వారంగా ఉంటున్నామా, దేవుని సంతోషపెట్టేటువంటి వారంగా ఉంటున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, నువ్వు మనుషులను సంతోషపెట్టు వారుగా ఉంటే దేవునికి విరోధివి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను మనుషులు సంతోష పెడితే, మనుషులు నన్ను మెప్పుకుంటే, మనుషులు ఫ్లెక్సీలో నా పేర్లు వేస్తే, పెద్ద రాతి మీద నా పేర్లు వేస్తే స్థిరస్థాయిగా ఉంటుంది అనుకోవచ్చు. అది స్థిరమైనది కాదు, అది అసాధ్యమైనది. ఈ లోకానికి వరకే ఫ్లెక్సీ అయినా రాయి అయినా ఏదైనా జీవ గ్రంథంలో నీ పేరుందో లేదో చూసుకోవాలండి. నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి దేవుని బిడ్డ ఈ జీవ గ్రంథంలో నా పేరు ఉందా లేదా చూసుకోవాలి. మరి దేవుని దగ్గరికి శిశువులు కూడా వచ్చారు. అయా దెయ్యాలు నిలగొడుతున్నామన్నారు, అన్ని అద్భుతాలు చేస్తున్నామన్నారు, ఎన్నో కార్యాలు చేస్తున్నామన్నారు. యేసయ్య అంటున్నాడు, మంచిదే, కార్యాలు చేయటము మంచిదే, అద్భుతాలు చేయటము మంచిదే, కానీ నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదో లేదో ఒక్కసారి చూచుకో. యేసయ్య నీతో మాట్లాడాడండి, నాతో మాట్లాడాడు. నీ పేరు ఓ విశ్వాసి, ఓ కుమారి, నా బిడ్డ, నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదో లేదో చూచుకో. ఈ లోకమైనటువంటి మరి పదవుల కోసమో, ఈ లోకమైనటువంటి సంబంధమైన వాటి కోసమో మనము ఆరాటపడినా కూడా అది వ్యర్థమేనండి. అందుకే నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఒక సంఘానికి ఒక కాపరి ఉన్నప్పుడు కాపరి మాట గొర్రెలు వినాలి, సంఘము వినాలి. ఒకరిని ఒక అధ్యక్షులుగా పెట్టినప్పుడు వారి మాట మనము వినాలి. అప్పుడే సమాధానంతో ముందుకి వెళతాం. మోషే గారిని నాయకత్వంగా పెట్టినప్పుడు మోషే మాట విన్నారు. విననప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది మనకు తెలుసు. బైబిల్లో మనం చూస్తున్నాం, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఎన్నో మార్లు చదువుకుని ఉన్నాం. ప్రతి ఒక్క మాట మనకు తెలుసు, వాక్యం మనకు తెలుసు, వాక్యంలో ఏమన్నదో మనకు తెలుసు. వాక్యానుసారంగా జీవిస్తున్నాం అనుకుంటున్నామా, కానీ దేవుని పనులకి ఆటంకంగా ఉంటూనే ఉంటాం. దేవుని పనులు మనం సక్రమంగా చేయలేం. చేసేవాళ్ళని చేయనేమో, మనం చెయ్యం కదండి. చేసేవాళ్ళని చేయనేం, మనం చెయ్యం.
అదే ఒక సామెత అంటారు పెద్దోళ్ళు కదా, అమ్మ పెట్టదంట, అక్కడికి వెళ్ళి తినేదంట. అలాంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నామే, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన గొప్ప కాపరి. మరి గొర్రెలకు గొప్ప కాపరైనటువంటి ప్రధాన కాపరైనటువంటి యేసయ్య మాట నువ్వు నేను వినాలి. అందుకే క్రొవ్విన వాటిని, బలమగల వాటిని మేత పెట్టి లయపర్చి కాపరి, ఎందుకంటే ఆయన ప్రేమించి ఉన్నాడు కనుక. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనములో మరి తండ్రి ప్రేమించినటువంటి కుమారుని శిక్షించినప్పుడు ఆ శిక్షకి బాధపడకూడదు, చింతపడకూడదు కదండి. ప్రేమ ఉంటేనే కదండి దండించేది. ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా కోపపడతాం. ప్రేమ ఉంటేనే కోపం వచ్చింది. అది దేవుడు నిన్ను నన్ను మికటముగా అంటే ఎంతో ప్రేమించాడు. అందుకే నీ మీద నా మీద నా బిడ్డ మంచి మార్గంలో రావాలని కోపపడతాడు. అందుకే ఇక్కడ ఆయన అంటాడు మరి సామెతల గ్రంథం 27:6లో కూడా మేలు కోరే స్నేహితుడంట గాయపరుస్తాడు. మేలు కోరే స్నేహితుడు గాయపరుస్తాడు. మేలు చెయ్యినవాడు పగస్తుడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఎన్ని పెడతాడండి? లెక్కే లేవంట ముద్దులకి. ఆ ముద్దులు పెట్టంగానే మనం ఏమనుకుంటాం? అబ్బో నన్ను బహుగా ప్రేమించే స్నేహితుడు ఈయన అనుకుంటాం. ఏమనుకుంటాం? బహుగా ప్రేమించే స్నేహితుడు గాయపడాలి. మాట నీ హృదయముకు తగిలినప్పుడు నీకు గాయము తగలాలి. తగిలితేనే నువ్వు పరివర్తన చెందుతావు. తగలలేదనుకో, అందుకే నిజమైన స్నేహితుడు గాయపరుస్తాడు. అయ్యో నన్ను ఇలా అన్నారని బాధపడితే ప్రయోజనం ఉండదండి. నా తల్లి ఎందుకు చెప్పింది, నా తండ్రి ఎందుకు చెప్పినాడు? ఒకవేళ ఆత్మీయ తల్లిగా నేను ఎప్పుడైనా మీకు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాట వినాలి. వింటే సరి చేసుకుంటే నిత్య జీవం, వినకపోతే ప్రయోజనము ఉండదు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను నరకము నుండి తప్పిస్తానికి ఆయన కాపరిగా వచ్చాడండి. ఎక్కడని తప్పిస్తానికి? నరకము నుండి తప్పించి నిత్య జీవము ఇస్తానికి ఆయన కాపరిగా మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదవండమ్మా. యెషయా గ్రంథము చాలు. మనమందరము కూడా ఎలా ఉన్నామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం. ఇప్పుడు త్రోవ తప్పే గొర్రెగా ఉండావా, త్రోవలో వెళ్ళే గొర్రెగా ఉండావా? ఈస్టర్ తర్వాత 2వ ఆదివారంలో యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దారి తప్పిపోయేటువంటి గొర్రెలో ఉండావా? దారిలో నడిచేటువంటి గొర్రెగా ఉండావా? కాపర స్వరం వినే గొర్రెగా ఉండావా? కాపర మాట వినకుండా చెవిని పెట్టకుండా వేరొక మార్గంలో వెళ్ళేటువంటి గొర్రెగా నువ్వు ఉండావా? అందుకే యేసయ్య మాట వింటే మనకు క్షేమము, ఆరోగ్యము, సమృద్ధి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చదువుకుందాం. 5:4 వచనం. చాలు తల్లి కదండి. ఇక్కడ ఆయన అంటున్నాడు ప్రధాన కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకేం కలుగుతుందండి? మహిమ కిరీటము పొందుదము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము కావాలా? వాడిపోయేటువంటి పూలదండ కావాలా? ఆలోచన చేసుకోండి. వాడిపోయినటువంటి మహిమ కిరీటాన్ని యేసయ్య ఇస్తానంటున్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రధాన కాపరిగా రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీకేమిస్తానంటున్నాడు? మహిమ కిరీటం ఇస్తానంటున్నాడు. మహిమ కిరీటం కావాలి అంటే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నాం కదండి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఆయన తన గొర్రెల పట్ల చేయు కార్యములు. ఏ కార్యములు చేస్తున్నాడో? బలహీనమైన వాటిని, బలము లేని వాటిని, బలము కలిగిన వాటిని, గాయపడిన వాటిని కదండి, దారి తప్పిపోయిన వాటిని అన్నిటిని కూడా ఒక దొడ్డులోకి సమకూర్చున్నాడు. రెండోది, కాపరి పట్ల గొర్రె ఏమి చేసింది అంటే, గొర్రెలైనటువంటి మనము కాపరి పట్ల అంటే కాపరి పట్ల మనమేం చేయుచున్నాము, ఏమి చేయగలుగుతున్నామో మరి లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. మూడోది, ఆయన గొప్ప కాపరి. ఎందుకు గొప్ప కాపరిగా అయ్యాడంటే గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టిన.
నా ప్రాణము నేనే పెట్టి ఉన్నాను అంటున్నాడు. ఇది ఎవరు కూడా తీసుకుని నా ఎంతటికి నేనే పెట్టి ఉన్నాను అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. నా ఎంతటికి నేనే ప్రాణముని పెట్టి ఉన్నాను అంటే నా గొర్రెలను నేను ప్రేమించున్నాను కనుక వాటికి నిత్య జీవం రావాలి అంటే నా ప్రాణముని నేను పెట్టాలి. అంటే పాపము నుండి తప్పించాలి, నశించిపోతున్నటువంటి వారిని నేను రక్షించాలి. అందుకే నా ప్రాణముని నేనే పెట్టి ఉన్నాను, నా గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టి ఉన్నాను. ఆయన అందుకే ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి. కాపరి మాట మనం విందాము.